ఇక డీటెయిల్స్ చూద్దాం ఒక్కసారి. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు విఫలమయ్యాయి. పీఆర్సీ బకాయిలు 14,800 కోట్లు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఎప్పుడు చెల్లించేది చెబుతామని గత సమావేశంలో చెప్పారని, మధ్యంతర భృతి ప్రకటనకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇచ్చిందని విమర్శించారు. 12వ పిఆర్సీని జూలై 31 లోపు సెటిల్ చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. 10,000 మందిని రెగ్యులేట్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1,300 మందిని మాత్రమే చేశారని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు. ఇక మధ్యంతర భృతి, అడిషనల్ క్వాంటమ్ ఫర్ పెన్షన్ అండ్ పీఆర్సీ అడియర్లు, ఉద్యోగ విరమణ చెల్లింపులపై స్పష్టత ఇవ్వలేదు. ఈరోజు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘంతో జరిగినటువంటి చర్చలు ప్రధానంగా ఏదైతే కొత్త పిఆర్సీ నియమించినప్పుడు దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఐఆర్ చెల్లించాలని, అదేవిధంగా రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు గత పిఆర్సీ చర్చల సందర్భంగా ఏదైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10% ఉన్నదాన్ని 7%, 15% ఉన్నదాన్ని 12% తగ్గించారో దాన్ని తిరిగి పునరుద్ధరించాలని, అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే గత చర్చల సందర్భంగా బకాయిలు సంబంధించి ఏదైతే క్లారిటీ ఇచ్చారో, అంటే ఉద్యోగులు చెల్లించాల్సినటువంటి బకాయిలు, వాటిలో ప్రధానంగా పిఆర్సీ అరియర్స్ ఏదైతే ఉద్యోగులకు ఇప్పుడు సర్వ్ చేసేటువంటి ఉద్యోగులకు 4 సంవత్సరాల్లో ఇస్తామన్నారో, మరి దానికి సంబంధించి ఈరోజు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘంతో జరిగినటువంటి చర్చలు ప్రధానంగా ఏదైతే కొత్త పిఆర్సీ నియమించినప్పుడు దశాబ్దాలుగా వస్తున్నటువంటి దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలుగా చేర్చుతూ కవిత పేరును సిబిఐ ఛార్జిషీట్లో వెల్లడించింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఆమెను నిందితురాలుగా చేర్చకుండానే నోటీసులు జారీ చేసింది. నిజానికి గతంలోనే కవితను సిబిఐ ప్రశ్నించింది, కొంత సమాచారాన్ని కూడా రాబట్టింది. అయితే ఇప్పుడు కేసులో నిందితురాలుగా చేర్చి సిబిఐ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. ఇక ఇదే కేసులో కవితను ఈడీ పలుమార్లు విచారించింది. అయితే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున తాను హాజరు కాలేనని ఈడీ విచారణ నుంచి కవిత తప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ చట్టం క్రింద ఇప్పటికే 12 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. సమీర్ మహేంద్రు, పి శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరాతో పాటుగా గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, మనీష్ సిసోడియా, మాగుంట రాఘవ, అమన్దీప్ దల్ సింగ్, అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్ట్ అయ్యారు. అయితే వీరిలో కొందరు బెయిల్పై బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఒంగోలు ఎన్ ఆగ్రహారంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటూనే లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన మంచి పనుల గురించి చెప్పుకొచ్చారు. అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా? కులాల మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టుల్లో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అని అంటే, ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే
డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా? కులాల మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టుల్లో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అని అంటే ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపైన ఆయన పాలనపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబుకు గుణపాఠం చెబుతారు అన్న భయం కూడా లేకుండా చంద్రబాబు రాజకీయాలలో పాపిష్టి జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని స్టేట్మెంట్, ఎస్సీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా బాబు రాజకీయాలలో ఇంకా బరి తెగించి ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాలలో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా లేకుండా అలాగే ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక నేషనల్ అప్డేట్స్ చూస్తున్నాం. విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. యూపీలోని వారణాసి వేదికగా విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి వారి కుటుంబాల కోసం పనిచేస్తోందని, పేదల సంక్షేమం వారికి పట్టదని ఆరోపించారు. విపక్ష కూటమి కులం పేరుతో కలహాలకు దిగుతూ దళితులు, అణగారిన వర్గాల క్షేమాన్ని ఉద్దేశించిన పథకాలను వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. పేదల సంక్షేమం పేరుతో విపక్ష నేతలు తమ కుటుంబాల కోసం రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రధాని మండిపడ్డారు. వారణాసిలో ఇవాళ సంత్ రవిదాస్ జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తోందని, ఈ ప్రభుత్వ పథకాలు అందరికీ వర్తిస్తాయంటూ చెప్పారు. సమాజంలోని ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ స్పష్టం చేశారు. గతంలో పేదలకు చివరి వ్యక్తులుగా చూసే పరిస్థితి ఉండేదని, తమ హయాంలో వారి కోసం భారీ పథకాలకు రూపకల్పన చేశామంటూ ప్రధాని మోదీ వెల్లడించారు. अपना नया भविष्य लिख रहे हैं, तब ये परिवारवादी क्या कर रहे हैं? मैं तो इनकी बातें सुनकर हैरान हूं. कांग्रेस के शाही परिवार के युवराज का कहना है और चौंक जाएंगे आप. कांग्रेस के युवराज परिवार ने क्या कहा? वो कह रहे हैं और काशी की धरती पर आके कह रहे हैं, काशी के नौजवान, यूपी के नौजवान नशेड़ी है. ये कैसी भाषा है भाई? मोदी को गाली देते देते तो इन्होंने 2 दशक बिता लिए, लेकिन अब ईश्वर रूप जनता जनार्दन पर, यूपी के नौजवानों पर ही ये लोग अपनी फ्रस्ट्रेशन निकाल रहे हैं. जिनके अपने होश ठिकाने नहीं है, वो यूपी के मेरे काशी के बच्चों को नशेड़ी कह रहे हैं. जब यूपी के नौजवान अपना नया भविष्य लिख रहे हैं, तब ये परिवारवादी क्या कर रहे हैं? मैं तो इनकी बात. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను మరో 2-3 రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే కేజ్రీవాల్ ను జైలుకు పంపుతామని బీజేపీ నేతలు తమను హెచ్చరిస్తున్నారని భరద్వాజ్ మండిపడ్డారు. కేజ్రీవాల్ సురక్షితంగా ఉండాలంటే ఇండియా కూటమి నుంచి ఆప్ బయటకు రావాలని చెప్తున్నారని అన్నారు. ఆప్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న ప్రతి చోట తమకు కష్టాలు తప్పవనే భయంలో బీజేపీ ఉందని ఎద్దేవా చేశారు.
ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ ఆందోళన చెందుతున్నారంటూ చెప్పారు. ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కాంగ్రెస్తో చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ఇరు పార్టీలు సంయుక్తంగా వివరాలను ప్రకటిస్తాయంటూ తెలిపారు. కేజ్రీవాల్ను అరెస్ట్ చేయబోతున్నారంటూ బీజేపీ వర్గాల నుంచే తమకు సమాచారం ఉందంటూ వెల్లడించారు. आने वाले 2 से 3 दिन के अंदर दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी गिरफ्तार कर लिए जाएंगे। अब सवाल ये उठता है कि ऐसा क्या हुआ है जो इतनी जल्दबाजी केंद्र सरकार के अंदर दिखाई जा रही है कि अब ईडी छोड़ो, ईडी का मामला तो कोर्ट में फंस गया है, अब सीबीआई को कहो कि सीबीआई तुरंत इनको गिरफ्तार करे। हम लोग काफी दिनों से ये बात कह रहे थे, हम लोग मानते नहीं थे। यहां तक पत्रकार साथी भी ये बात कहते हैं कि आप जैसे ही कांग्रेस के साथ मल्टी स्टेट अलायंस करेंगे, अरविंद केजरीवाल जी को गिरफ्तार कर लिया जाएगा और भारतीय जनता पार्टी से जुड़े हुए लोग भी हमें ये बात कह रहे हैं। రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తనపై నమోదైన నేరాభియోగ పరువు నష్టం కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ పెట్టుకున్న అభయ్ జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. ఇక అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడని గతంలో రాహుల్ ఆరోపించారు. ట్రయల్ కోర్టులో రాహుల్ పై క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారణ జరుగుతోంది. జస్టిస్ అంబుజనాథ్ ఈ కేసును విచారించారు. రాహుల్ గాంధీ తరపున న్యాయవాది పీయూష్ చిత్రేష్, దీపాకర్ రాయ్లు వాదించారు. ఈ నెల 16న రాహుల్ గాంధీ రాసినటువంటి లేఖను కోర్టులో సమర్పించారు. అయితే జస్టిస్ అంబుజనాథ్కు చెందినటువంటి బెంచ్ తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. జార్ఖండ్ హైకోర్టులో బీజేపీ నేత నవీద్ ఝా ఆ కేసును ఫైల్ చేశారు. బీజేపీ నేత అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆ పిటిషన్లో ఆరోపించారు. తొలుత లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆ మ్యాటర్ను జార్ఖండ్ హైకోర్టుకు తరలించారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తున్నాం. స్పేస్ హిస్టరీలో మరో రికార్డును అమెరికా బ్రేక్ చేసింది. స్పెయిన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డీటెయిల్స్ చూద్దాం. అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ హిస్టరీ బ్రేక్ చేసింది. చంద్రుడిపై ఓ రోబో ల్యాండ్ అయింది. తొలిసారిగా ప్రైవేట్ కంపెనీగా హుసటన్ కు చెందిన ఇన్స్టిట్యూట్ మెషిన్స్ ఈ ఘనత సాధించింది. ఆ కంపెనీకి చెందిన ఒడిస్సీ రోబోను చంద్రుడి దక్షిణ ధ్రువంపై విధించారు. ఇక చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక హైవేపై దాదాపుగా 100కు పైగా కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సుజౌ నగరంలోని సుజౌ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో సుమారుగా 100కు పైగా కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం కాగా పలువురు గాయపడ్డారు. అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం వల్ల రోడ్డుపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పార్దీపురం గ్రామంలో విద్యుత్ షాక్తో 2 రైతులు మృతి చెందారు. మృతులు గాదె మోహన్ రెడ్డి, సరిగుండు మల్లప్పగా గుర్తించారు. 2 రైతులు కూడా పార్దీపురం రిజర్వాయర్ నుంచి మోటార్ల ద్వారా తమ పొలాలకు నీటిని సరఫరా చేసుకుంటున్నారు. వేసవి సమీపిస్తుండటంతో రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గి మోటార్లకు నీళ్లు అందడం లేదు. దీంతో మోటార్లను తీసి ఇంకొంత లోతులో వేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగిలి 2 రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. రైతుల మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పూజారి మల్లప్ప, గాదె మోహన్ రెడ్డి అనే 2 రైతులు పర్దిపూర్ రిజర్వాయర్లో మోటార్ల ద్వారా పైకి నీళ్లు తోడే క్రమంలో నీళ్ళు తగ్గడం వల్ల మోటార్ని కొద్దిగా వాటర్ తగ్గడం వల్ల లోతుగా ఉన్న దగ్గర మోటార్ని తీసుకుపోయి పెట్టే సమయంలో ఆల్రెడీ కరెంటు బంద్ చేసి లోపలికి వెళ్ళిండ్రు. కానీ దురదృష్టవశాత్తు కరెంటు పాస్ అయ్యి వాళ్ళు చనిపోవడం జరిగింది.
ఆ సందర్భంలో ఎవరు లేరు అక్కడ పక్కన. ఆ తర్వాత చాలా లేట్ అయింది. కొంతమంది రైతులు, 2 రైతులు వచ్చి చూసి మిగతా వాళ్ళకి సమాచారం అందిస్తే అందరూ అక్కడికి వెళ్ళి చూసే టైంకి వాళ్ళు చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే రైతులు వాళ్ళు ఉదయం లేస్తేనే వ్యవసాయం చేసుకొని జీవనోపాధిగా బతికే వాళ్ళు. ఈరోజు వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడ్డది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నా, మండల సీసీకుంట మండల బీఆర్ఎస్ పార్టీ తరఫుకి వెళ్ళి ఆ కుటుంబానికి ఎంబడినే న్యాయం చేయాల్సిందిగా, ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా, ఎగ్జాక్ట్ ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ భక్తులు పోటెత్తడంతో మేడారం క్యూలైన్లలో తొక్కిసలాట నెలకొంది. హెలీప్యాడ్ రూట్ క్యూలైన్లో సమ్మక్క భక్తులు, హిజ్రాలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడి చేసుకోవడంతో 10 మంది గాయపడ్డారు. బాధితుల్లో 2 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు గొడవ సర్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత గాయపడిన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.